భారత రైల్వేలో ఉద్యోగం మీకు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది. 32,000 కంటే ఎక్కువ ఖాళీలతో, అది అన్ని విభాగాల్లోనూ అవకాశాలతో మరియు సాధారణ అర్హత లేనటువంటి 10థ్ క్లాస్ ఐఐటీలతో మీకు ఉద్యోగాన్ని పొందే అవకాశం అనేది రావటం జరిగింది. దానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్‌లో జరుగుతుంది, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గోల్డెన్ ఛాన్స్‌ని అయితే మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది ఓన్లీ 10థ్ క్లాస్ ఐఐటీతోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌ని పొందే ఛాన్స్ అనమాట. సో, ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్‌ని అయితే చూసుకున్నట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ యొక్క ఇండికేటివ్ నోటీస్ అనేది మనకి డిసెంబర్ 28, 2024లోనే రావటం జరిగిందనమాట. సో, ది డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి 22/01/2025లో ఇవ్వడం జరిగింది. మనకి అంటే ఈ పబ్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 23rd 1st 2025 నుంచి మనకి ఓపెన్ అయితే అవ్వటం జరుగుతుందనమాట. సో, క్లోజింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనమాట. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకి 22/2/2025 అంటే 1 మంత్ అయితే మనకి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే ఇవ్వటం జరిగిందనమాట రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి. సో, అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి కూడా మనకి 23 లాస్ట్ డేట్ వచ్చేసరికి 23/2/2025 నుంచి 24/2/2025 ఆ 2 డేస్‌లో అంటే ఒక రోజు అనేది ఎక్స్ట్రా ఇవ్వడం అనేది జరిగిందనమాట. మనకి 23, 24 లోపు మనం లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయడానికి. సో, అది అయిపోయిన తర్వాత మీదేమన్నా అప్లికేషన్ రిజిస్ట్రేషన్‌లో రాంగ్స్ ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా గానీ కరెక్షన్ చేసుకోవడానికి కూడా మనకు ఒక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, అదే మోడిఫికేషన్ విండో. అదెప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయిన తర్వాత అండ్ పేమెంట్ కూడా డేట్స్ కూడా అయిపోయిన తర్వాత మనకి 25/2/2025 నుంచి మనకి మార్చ్ 6 వరకైతే అవకాశం అయితే ఇవ్వటం జరిగిందనమాట. ఇవి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో, ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులు మనం లెవెల్ 1 అంటారనమాట. ఇట్లా క్వాలిఫికేషన్ మనం పే స్కేల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్ అంటే 7th పే కమిషన్ లెక్క ప్రకారం మనకి పే స్కేల్ వచ్చేసరికి 18,000 పర్ మంత్. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 18-36 ఇయర్స్ ఉండటం అనేది జరుగుతుందనమాట. సో, టోటల్ వేకెన్సీస్ కనుక మీరు చూసుకున్నట్టయితే 32,438 టోటల్ 32,000 అబోవ్ వేకెన్సీస్ అయితే ఉండటం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం మీకు జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్‌ని సెక్యూర్ చేసుకోవడానికి. సో, ఇవి ఓవరాల్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ మినిమమ్ పే స్కేల్ అనమాట. అండ్ ఏజ్ రిలాక్సేషన్. ఈ ఏజ్‌కి సంబంధించి మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది అయితే ఉంది. అది మీకు నేను కిందైతే చెప్తాననమాట. అది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే జనరల్‌గా లెవెల్ 1 పోస్టులకి మనకి ఏజ్ లిమిట్ అనేది మ్యాక్స్ ఏజ్ అనేది 18 ఇయర్స్. మినిమమ్ ఏజ్ అనేది 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ అనేది 33 ఇయర్స్ మాత్రమేననమాట. సో, అయితే మనకి ఈ నోటిఫికేషన్‌లో ప్రతి ఒక్కళ్ళకి అన్ని కేటగిరీల వాళ్ళకి ఒక 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వటం జరిగింది. సో, ఆ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్‌కి రీజన్ ఏంటి అంటే సో, మనం కోవిడ్-19 వల్ల చాలామంది ఈ నోటిఫికేషన్ రావడం అనేది డిలే అయింది. దానివల్ల చాలామంది ఏజ్ అనేది కోల్పోయి ఎగ్జామ్ రాయడానికి అనేది అనర్హులు అయ్యారు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకి ఈ లెవెల్ 1 పోస్ట్‌లో మనకి అప్పర్ లిమిట్ ఏజ్ వచ్చేసరికి 36 ఇయర్స్ అయింది. ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా 36 ఇయర్స్. ఎవరైతే 36 ఇయర్స్ ఏజ్ వరకు జనరల్ కేటగిరీ పీపుల్ కూడా మన ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చనమాట. సో, అదే ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. లిమిట్ అండ్ మిస్డ్ ది ఆపర్చునిటీ టు ప్రొవైడ్ రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ హూ మే హావ్ ఎక్సీడ్ ద ఏజ్ లిమిట్ అండ్ మిస్డ్ ద ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ రైల్వే రిక్రూట్మెంట్ డ్యూ టు COVID-19 pandemic. It has been decided to grant a one-time age relaxation of 3 years beyond the prescribed upper age limit for the post. సో, యాక్చువల్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 33 ఇయర్స్ మాత్రమే.
సో, దానికొక 3 ఇయర్స్ యాడ్ చేసి 36 ఇయర్స్‌నైతే చేయడం జరిగింది. ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకి కూడా అప్లికబుల్ అవుతుంది. సో, అయితే మనకిక్కడ మనం చూసుకున్నట్టయితే మీకిక్కడ ఒక డౌట్ అనేది రావచ్చనమాట. మిగిలిన కేటగిరీస్ ఏవైతే ఉందో, మిగిలిన కేటగిరీస్ ఇక్కడ నో ఏజ్ రిలాక్సేషన్ అని ఉంది. బట్ 36 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో, మిగిలిన కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ గాని, ఎస్సీ, ఎస్టీ గాని వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్‌తో పాటు జనరల్‌గానే వాళ్ళకి ఒక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, సో, మాక్స్ ఏజ్ 36 ఇయర్స్ అనేది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే. రిమైనింగ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 33 ఇయర్స్ ప్లస్ వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది కానీ, లేదా ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది. ఆ రెండిట్లో ఏదైతే హైయర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో దాన్ని అప్లికబుల్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ లెవెల్ 1 పోస్టులకి మ్యాక్స్ అప్పర్ ఏజ్ వచ్చేసి 33 ఇయర్స్. సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ వల్ల ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ ఒక 3 ఇయర్స్. ఇక్కడ మీరు ఎస్సీ, ఎస్టీ తీసుకున్నట్టయితే వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్. అంటే ఇప్పుడు 36 ప్లస్ 5 మొత్తం వచ్చేసి 41 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీలకైతే రాదు. వాళ్ళకొచ్చేసరికి 33 ప్లస్ 5 ఇయర్స్ మాత్రమే. ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్, వీళ్ళ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్. ఈ రెండిట్లో ఏది ఏది ఎక్కువగా ఉంటే దాన్ని మాత్రమే యాడ్ చేస్తారు. సో, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకి వచ్చి మ్యాక్స్ అప్పర్ ఏజ్ వచ్చేసరికి మనకి 38 ఇయర్సే అవుతుంది. కానీ 36 ప్లస్ 5 ఇయర్స్ 41 ఇయర్స్ అయితే అవ్వదు. సో, ఇలా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గనక చూసుకున్నట్టయితే, సో, అన్ని కేటగిరీలు ఏ కేటగిరీ అయినా సరే మ్యాక్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్ 1 పోస్టులకి, సో, ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి పోస్టులు అంటారు ఈటిలిని. ఆ పోస్టులకి వచ్చేసరికి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th పాస్ అనమాట. 10th పాస్ అయినా ఉండాలి, లేదా ఐఐటీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేషన్ గ్రాంటెడ్ బై ఎన్‌సీవీటీ. సో, ఇది మెయిన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. సో, ఆల్రెడీ మనం ఏజ్ రిలాక్సేషన్ గురించి చూసుకున్నాము. అన్ని కేటగిరీల వాళ్ళకి సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది సేమ్‌గానే ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే, స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 4 స్టేజెస్‌లో అయితే ఉండటం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి సీబీటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి జరగడం జరుగుతుంది. సో, ఇందులో ఎవరైతే క్వాలిఫికేషన్ అవుతారో వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కి అయితే మనం పిలవడం జరుగుతుందనమాట. సో, ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఆన్‌లైన్‌లో జరుగుతుంది. మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే మీకు రెస్పెక్టివ్ ఆర్ఆర్‌బీస్‌లో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరగడం జరుగుతుంది. సో, వాటిలతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీస్ టెస్ట్ కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. సో, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా జరగడం జరుగుతుంది. సో, ఏ పోస్ట్‌కి ఏ టైప్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందో మనం కింద చూద్దాం. సో, నెక్స్ట్ మనం సిలబస్ కనుక చూసుకున్నట్టయితే, సో, ఇందులో మొత్తం 4 సెక్షన్స్ అయితే ఉండటం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్ అని 4 టాపిక్స్ అయితే ఉండటం జరుగుతుందనమాట మనకి. సో, మ్యాథ్స్‌లో చూసుకున్నట్టయితే మనకి, సో, ఇక్కడ నేను నార్మల్ ఉన్న 2 టాపిక్స్‌నే లిస్ట్ చేశాను. మీకు కింద నేను డిస్క్రిప్షన్‌లో ఈ నోటిఫికేషన్ లింక్ అయితే ఇస్తాను. మీరెళ్లి అక్కడ సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మీకు సెక్షన్స్ అయితే మాత్రం మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సో, వాటిలో మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మనకి నంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ వీటికి సంబంధించి ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి మనకి ఎనాలజీ, ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్ సైన్సెస్ ఇలా ఉంటాయన్నమాట. సో, జనరల్ సైన్స్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ 10th గ్రేడ్ లెవెల్‌లో ఏదైతే ఉంటుందో మనకి అదే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి ఇంకా కరెంట్ అఫైర్స్, ఇండియన్ జియోగ్రఫీ, కల్చరు, హిస్టరీ, ఎకానమీ అండ్ రైల్వేస్‌కి సంబంధించిన క్వెషన్‌లు అయితే అడగడం జరుగుతుంది. సో, ఇది మనకి సిలబస్‌కి సంబంధించి. సో, ఫైనల్‌గా పోస్ట్ పారామీటర్స్ అంటే ఏమేమి టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి, వాటికి ఏ డిపార్ట్‌మెంటు, వాటి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి,
సో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అనేది చూద్దాం. సో అసిస్టెంట్ సిగ్నల్ అండ్ సిగ్నల్ అనమాట. అసిస్టెంట్ సిగ్నల్ ట్రాక్ మ్యాన్. సో డిపార్ట్మెంట్ వచ్చేసి సిగ్నల్. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి C1 అనమాట. అంతే డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. డిఫరెంట్ పోస్ట్‌లకి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ నేను లిస్ట్ చేయలేదు. మీకు కింద డిస్క్రిప్షన్‌లో మీకు ఒక నోటిఫికేషన్ ఎంత డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి వెళ్ళి దాంట్లో అయితే చూడండి. సో ఇవి పోస్ట్ పారామీటర్స్. ఏ ఏ పోస్ట్‌కి సంబంధించి ఏవి మెడికల్ ఉంటాయో ఇవి కోడ్స్ అనమాట. C1 అండ్ B1, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ TL అండ్ AC వర్క్షాప్‌కి సంబంధించిన వాళ్ళే. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ పోస్ట్‌కైనా సరే 10th పాస్ అయి ఉండాలి, లేదా ITI ఆర్ NAC బై నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ బై NCVT. సో ఇదన్నమాట. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటివరకు మన వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసుకున్నట్టయితే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు ఇమీడియట్‌గా పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు కనుక ఏదన్నా యూజ్ అయినట్టు ఉంటే మాత్రం ఒక లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలియనట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఈ గొప్ప అవకాశాన్ని అయితే వాళ్ళు యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.